సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, మొన్న బడ్జెట్ రోజున ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి కొత్త చార్ట్ ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. సో ఆ చార్ట్ లో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది కొత్త ట్యాక్స్ స్లాబ్ రేట్స్ కి సంబంధించి చాలా మెసేజెస్ వస్తున్నాయి, మీకు వస్తున్నాయి, నాకు వస్తున్నాయి, చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు. సో ఒక్కసారి నా దగ్గర మొన్న మనకి కొత్తగా వచ్చిన చార్ట్ ఏదైతే ఉందో ఒకసారి ఆ చార్ట్ నేను చదివి వినిపిస్తాను. చదవండి. 0 to 4 lakhs ఆదాయం వచ్చే వాళ్ళు 0, అంటే ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 4 నుంచి 8 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళు 5% అంటున్నారు. 8 నుంచి 12 లక్షల రూపాయలు. కరెక్షన్ అండి, ఇది 4 lakhs నుంచి 8 lakhs అంటే 5% అంటే ఎంత పడుతుంది? ఆ 4 lakhs ఏదైతే గ్యాప్ ఉందో ఆ 4 lakhs ఇంటూ 5% అంటే 20,000. ఓకే. అదే విధంగా 8 to 12 lakhs ఆదాయం ఉన్న వాళ్ళు 10% అంటున్నారు. 8 to 12 lakhs అంటే ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది 4 lakhs. 4 lakhs మీద 10% అంటే ఎంత? 40,000. సో ఇంకా మిగతా వచ్చేసి 12 to 16 lakhs ఉన్న వాళ్ళకి 15%, 16 నుంచి 20 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి 20%, 20 నుంచి 24 లక్షలు ఉన్న వాళ్ళకి 25%, 24 లక్షల పైన ఉన్న వాళ్ళకి 30%. సో ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, చాలా మంది నాకు కూడా కాల్ చేశారు, మీలాంటి ఎక్స్పర్ట్స్ కాల్ చేస్తున్నారు, అసలు 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదని చెప్పారు కదా. అవునండి. కానీ ఈ 4 to 8 lakhs 5% ఏంటి, 8 to 12 lakhs 10% ఏంటంటే కూడా చాలా మంది ఇక్కడ డౌట్స్ రైజ్ చేస్తున్నారు. దీన్ని కొంచెం ఈ గ్యాప్ ఒకసారి ఫిల్ చేయగలరు? షూర్ అండి. అంటే అదే అంటున్నారు మేడం, ఒకవైపు ఏమో 12 లక్షల వరకు ట్యాక్స్ లేదన్నారు, మళ్ళీ ఇక్కడ చూస్తే నుంచి స్లాబ్ రేట్స్ 4 నుంచే స్టార్ట్ అయిపోయాయి. అంటే అప్ టు 4 lakhs వరకే ట్యాక్స్ లేదు అంటున్నారు, ఒకవైపు ఏమో 12 lakhs వరకు ఎగ్జంప్షన్ అంటున్నారు. అసలు ఏమీ అర్థం కావట్లేదు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారండి. దాన్నే మనము రిబేట్ అంటామండి. 87A రిబేట్. ఈ రిబేట్ ఏమి కొత్తది కాదండి. లాస్ట్ మనం చూసుకున్నట్లయితే మనందరం చాలా సార్లు చెప్పాం 7 లక్షల వరకు ట్యాక్స్ లేదని. ఇప్పుడు అదే రిబేట్ ని వాళ్ళు 12 లక్షల వరకు చేశారు. అంటే ఎవరికైతే 12 లక్షల వరకు ఆదాయం ఉంటుందో వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చారు అండర్ సెక్షన్ 87A రిబేట్ ద్వారా. సో వీళ్ళందరూ ఇంకేమి చూపించక్కర్లేదు, మీరు ఏమి ఎగ్జంప్షన్స్ చూపించక్కర్లేదు, ఏం చెయ్యక్కర్లేదు. స్ట్రైట్ అవే మీకు ఇన్కమ్ కానీ 12 lakhs బిలో కానీ ఉన్నట్లయితే మీకు ఈ 87A ప్రకారము మీకు రిబేట్ వస్తుంది. సో ఎవరికి ఆ చార్ట్, ఈ చార్ట్ మరి ఎవరికి? ఒకసారి అది కూడా చెప్పండి. అసలు ఇప్పుడు మొన్న వచ్చిన కొత్త చార్ట్ ఏదైతే ఉందో, నిర్మలమ్మ గారి కొత్త చార్ట్, అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి అవసరం లేదు, దాన్ని ఎవరు ఫాలో అవ్వాలి అంటారు, ఎవరు ఫాలో కావాల్సిన అవసరం లేదు, అది కూడా చెప్పండి. ఇక్కడ మనం అంటే మనందరము రెండిటిగా డివైడ్ చేద్దామండి. ఒకరేమో సాలరీడ్ ఎంప్లాయీస్, ఒక కేటగిరీ సాలరీడ్ ఎంప్లాయీస్ కాదు. సాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12 లక్షలు రిబేట్ తో పాటు, అంటే 12 లక్షల వరకు ఎగ్జంప్షన్ తో పాటు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ లాస్ట్ ఇయర్ 50,000 ఉండేది, ఇప్పుడు అది 75,000 చేశారు. అంటే మీరు గాని సాలరీడ్ ఎంప్లాయీ అయినట్లయితే మీ ఇన్కమ్ 12,75,000 లోపు ఉంటే మీరు అసలు చార్ట్ చూడక్కర్లేదు, మీకు ఆ చార్ట్ కి ఎటువంటి సంబంధం లేదు. సో నో నీడ్ టు వరీ మేడం, ఇదేంటి 5% ఇచ్చారు, మళ్ళీ 8 lakhs అంటున్నారు, మళ్ళీ ఇవన్నీ మీరు చూడాల్సిన అవసరమే లేదు. ఓకే, తర్వాత మీరు సాలరీడ్ ఎంప్లాయీస్ కాదు అనుకోండి, మీ ఇన్కమ్ గానీ 12 లక్షలు లోపల ఉంది అంటే మీరు కూడా చార్ట్ చూడక్కర్లేదు. సో ఇప్పుడు అది ఎవరికి అంటే, ఎవరికైతే 12,75,000 కన్నా శాలరీ ఇన్కమ్ ఉంటుందో, నార్మల్ పీపుల్ ఎవరికైతే 12 లక్షలు మించి ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ చార్ట్ అప్లికబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు 9 లక్షలు సంపాదించే వాళ్ళు 10 లక్షలు 11 ఎవరికి లేదు, 11,90,000 ఎవరికి ఆ చార్ట్ సంబంధం లేదు, అసలు అవసరం లేదు. ఆ చార్ట్ ని మీరు చూడకండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు ఏమి చెయ్యొద్దు. మీకు స్ట్రైట్ అవే అది గవర్నమెంట్ ఇచ్చిన ఎగ్జంప్షన్ అండి. దానికోసం ఎవరైనా ఎగ్జంప్షన్స్ ఇవి చేయండి అవి చేయండి అన్నా సరే నమ్మొద్దండి. ఎందుకంటే అవి ఏమీ చేయకుండానే, మీరు ఎటువంటి ఎగ్జంప్షన్స్ చేయకుండానే, అంటే మీకు హెచ్ఆర్ఏలు వీటితో కూడా ఏం సంబంధం లేదండి. ఇంకా హ్యాపీగా మన జీతం పడిందే, ఖర్చు పెట్టుకుని తిన్నాం అంతే. మీకు డైరెక్ట్ గా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి, టీడీఎస్ కట్ అవ్వదు. అప్పట్లో చాలా మందికి 8 lakhs అబౌవ్ ఉన్న వాళ్ళందరికీ టీడీఎస్ కట్ అయ్యేది. ఇప్పుడు హ్యాపీగా మీకు ఏ టీడీఎస్ కట్ అవ్వదు. మీకు ఫుల్ శాలరీ ₹1,00,000 పడుతుందంటే హ్యాపీగా మీకు ₹1,00,000 శాలరీ ఉందంటే మీకు ఒక్క టీడీఎస్ ఉండదు, మీకు హోమ్ లోన్ లేదు, నేను ఇన్సూరెన్స్ కట్టట్లేదు, నేను ఏ ఎగ్జామ్స్ చేయట్లేదు, ఈ ఫీలింగ్ కూడా ఏం అవసరం లేదు. మీకు హ్యాపీగా 1 lakh వస్తుంది. ఆ 1 lakh తో మీరు
ఫైనాన్షియల్ డిసిప్లిన్ అయితే నేర్చుకోవాలండి. అంటే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే చాలా మంది నన్ను క్వశ్చన్స్ వేశారు, మేడం ఇప్పుడు వాళ్ళ ఎగ్జంప్షన్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ కొంచెం తగ్గుతుందంటే తీసుకునే వాళ్ళు, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ట్యాక్స్ తగ్గుతుందంటే తీసుకునే వాళ్ళు, ఇప్పుడు ఏం చెప్పి వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇది మాత్రం గవర్నమెంట్ మాత్రం కన్సంప్షన్ వైపు వెళ్ళిందండి. అంటే ద ఎంటైర్ ఎకానమీ దే హ్యావ్ టేకెన్ టువర్డ్స్ కన్సంప్షన్. ఇక మీ సేవింగ్స్, మీ ఫైనాన్షియల్ అంటే మీ ఆర్థిక భద్రత మీరే చూసుకోవాలి, గవర్నమెంట్ కి సంబంధం లేదు. ఇక్కడ ఒక విషయం కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాలి, ఒక మంచి విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రేక్షకులకి కన్వే చేయాలి. ఇప్పుడు ఏదైతే మనకి ట్యాక్స్ లేదు, మనకి అంతా మిగిలిపోతుంది కాబట్టి రేపు మనం ఇష్టారాజ్యంగా దుబారా చేసేసుకోవచ్చు అనే ఆలోచన నుంచి ఫస్ట్ బయటకు రావాలి. ఇప్పుడు మనకి ఏదైతే ఈ ట్యాక్స్ లోంచి మినహాయింపు వచ్చి ఏదైతే డబ్బులు మిగులుతున్నాయో, ఆదా అవుతున్నాయో, వాటిని ప్రాపర్ గా ఒక అడ్వైజర్ ని సంప్రదించి, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని వాటిని, అంటే మనకి ఇప్పుడు ఈ ట్యాక్స్ లేకపోవడం వల్ల మిగిలిపోతున్న డబ్బు నెలకి 10,000 నెలకు 10,000 15,000 అంతా మిగులుతుంది. వాటిని ప్రాపర్ గా ఎక్కడ సేవింగ్స్ చేసుకోవాలి, ఎటువంటి సేవింగ్స్ స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఒక టర్మ్ పాలసీ తీసుకోవడము, ఒక హెల్త్ పాలసీ తీసుకోవడము, వాటి మీద మీరే చూడాలండి. లేదంటే ఇంకేదైనా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎస్ఐపి మోడల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడము, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి, లేదంటే ఇంకేదైనా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ప్లాన్ చేసుకోవాలి. అంటే నెలకి 10,000 మిగిలిపోతానే హ్యాపీగా ఖర్చు పెట్టుకుని దుబారా చేసేద్దాం అన్న ఆలోచన చేయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ తెచ్చుకోవాలంటే యూజువల్లీ ట్యాక్స్ ఎలా ఉండేదంటే మిమ్మల్ని సేవింగ్స్ చేయడానికి ఇన్కల్కేట్ చేసేది. అయ్యో నువ్వు అక్కడ పెట్టు, నువ్వు ఒక ఈఎల్ఎస్ స్కీమ్ తీసుకో, లేకపోతే నువ్వు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో అన్నట్టుగా మనకి ట్యాక్స్ అనేది మనల్ని డ్రైవ్ చేసేది. ఇప్పుడు ఆ డ్రైవ్ చేసేది ఏమీ లేదండి. వాళ్ళు చక్కగా మీ ₹1,00,000 మీ చేతిలో పెట్టారు, దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. అంటే మనం సేవింగ్స్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ప్రభుత్వం మనకి డైరెక్ట్ గా ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనమే ఇన్కల్కేట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు 15 lakhs వాళ్ళు ఉన్నారో దానికి ఇంకో డౌట్ అండి. అంటే 15 lakhs లోని డైరెక్ట్ 12 lakhs తీసేసి మిగతా 3 లక్షల మీద ట్యాక్స్ కట్ అయ్యొచ్చు అంటే అది కాదండి. అగైన్ ఎవరికైతే ఎప్పుడైతే 13 lakhs అంటే మనం 12,75,000 అబౌవ్ సాలరీడ్ ఎంప్లాయీకి అదర్స్ కి 12 lakhs ఎప్పుడైతే మీరు ఆ గ్రాఫ్ దాటేసి వచ్చేసారో అప్పుడు మీకు మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. అంతేగాని డైరెక్ట్ 12 lakhs తీయడానికి లేదు. మళ్ళీ అక్కడ నుంచి 0 to 4 lakhs, 4 to 8 lakhs, 8 to 12 lakhs, 12 to 15 lakhs, 15 to ఇలా మీరు చేసుకుంటూ రావాల్సి ఉంటుందండి. సో ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ అవే మీకు 15 lakhs వచ్చిందంటే 12 lakhs తీసేయడం కాదు. అప్పుడు మీరు చూపించారు చూడండి చార్ట్, అది అప్లికబుల్ అవుతుంది. సో ఎవరికైతే 12,75,000 మించి సాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ న్యూ ట్యాక్స్ రిజీమ్, అంటే ఇప్పుడు ఇవన్నీ ఏవైతే చెప్పుకుంటున్నామో ఇది న్యూ ట్యాక్స్ రిజీమ్ వాళ్ళకే ఉంటాయండి, ఇది ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ వాళ్ళకి కాదు. అండ్ ఒకసారి మనం క్యాపిటల్ గెయిన్స్ గురించి, స్టాండర్డ్ డిడక్షన్ గురించి కూడా ఒకసారి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎస్ అండి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, సరే మేడం నాకు శాలరీ 11 లక్షలు వస్తోంది, కానీ నేను ఆ ఇయర్ లో కొన్ని స్టాక్స్ గానీ మ్యూచువల్ ఫండ్స్ గానీ అమ్మాను, నాకు ఒక 3 లక్షలు 2 లక్షలు ఆదాయం వచ్చింది. సో 11 లక్షలు ఇంకో 2 లక్షల క్యాపిటల్ గెయిన్స్ కలిపితే ఇప్పుడు ఎంత అయింది? 13 లక్షలు. ఇప్పుడు నేను 10 లక్షలే కదా నా శాలరీ, నాకు ఈ 10 లక్షలు ఎగ్జంప్షన్ ఇచ్చేయాలి. యాక్చువల్ గా క్యాపిటల్ గెయిన్ లేకపోతే మీ ఇన్కమ్ 10 లక్షలే కాబట్టి మీకు మొత్తం ఎగ్జంప్షన్ రావాలి. కానీ మీకు క్యాపిటల్ గెయిన్స్ ఉండడం వల్ల అది 12,75,000 దాటిపోయింది కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఆ చార్ట్ ఫాలో అవ్వాలి. మీకు 12 లక్షల ఎగ్జంప్షన్ అనేది వర్తించదు. వాళ్ళు క్లియర్ గా చెప్పారండి. అంటే ఈ లాటరీ ఇన్కమ్ ఉన్నా, లేకపోతే ఈ అంటే క్రిప్టో మీద వచ్చిన ఇన్కమ్ ఉన్నా, తర్వాత ఈ క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉన్నా ఈ ఎగ్జంప్షన్స్ వర్తించవు. అంటే ఇప్పుడు ఉదాహరణగా నాకు ఒక 10 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది, అదే విధంగా నేను ఒక 3 లక్షలు 4 లక్షలు అదనంగా ఈ స్టాక్స్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద రిటర్న్స్ తీసుకున్నాను, ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ఓవరాల్ గా ఒక 13 లక్షలు 14 లక్షలు అయింది ఆ సంవత్సర కాలంలో నా ఆదాయం. సో అంతేగాని నా ఆదాయం 10 లక్షలు మాత్రమే, అవును, ఇది నాకు స్టాక్స్ మీద మ్యూచువల్ ఫండ్స్ ఇది సెపరేట్ కాదు, ఓవరాల్ గా 12 దాటిపోయింది కాబట్టి అంతే. ఓవరాల్ గా మీకు ఈ ఇన్కమ్ దాటిపోయింది కాబట్టి మీకు ఇంకా 12 లక్షలు వర్తించవు. సో మీరు ఏంటంటే మళ్ళీ మనం చెప్పిన ఆ చార్ట్ ఫాలో అవ్వాల్సి వస్తుంది వాళ్ళు. సో అది ఒకటి మీరు గమనించాలండి. సో ఎప్పుడైనా క్యాపిటల్ గెయిన్స్ అంటే ఆ ఇయర్ లో మీరు ఏమైనా ఇల్లు అమ్మారు అనుకోండి, ఇక మీకు మీ ఇన్కమ్ 5 లక్షలు అయ్యింది, బట్ మీకు మొత్తం అన్నిటి మీద కలిపి 50 లక్షల కోట వస్తుంది కదా, అవన్నీ కలిపి మీకు ఈ ఇన్కమ్ అంటే మీ శాలరీ ఇన్కమ్ టాక్సిబుల్ లోకి వెళ్ళిపోతుంది, ఇది కూడా మనకి టాక్సిబుల్ లోకి వెళ్ళిపోతుంది.
సో ఇవన్నీ కూడా ఇలాంటి చేంజెస్ అన్నిటినీ కూడా గమనించాలండి. ఈ స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో ఇది 75,000 అండి. ఇది సాలరీడ్ ఎంప్లాయీస్ కి మాత్రమే. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఏంటంటే వాళ్ళ అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ డే టు డే కన్వేయన్స్ కోసం కానీ వాళ్ళ హెల్త్ కోసం కానీ వాళ్ళ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఎంప్లాయీస్ కి ఇచ్చారు. ఇది ఎంప్లాయీస్ కాని వాళ్ళకి వర్తించదు. సో ఇది ఒక అప్డేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ కి సంబంధించి రకరకాల డౌట్స్ అని కూడా క్లియర్ చేస్తారు. నాకు కూడా కొన్ని డౌట్స్ ఉంటే ఇవాళ మీ ద్వారా కూడా అవన్నీ నివృత్తి. బట్ ఇదంతా చేయడానికి అయితే గవర్నమెంట్ కి 1,00,000 కోట్లు వదులుకున్నారంటండి. మీ అందరికి త్యాగం అయితే చేశారు, చాలా చేశారు. బట్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసే దాని ప్రకారం ఏంటంటే ఇవన్నీ మనం ట్రేడింగ్ లో పెట్టేసి డబ్బులు పోగొట్టుకోకుండా అది మీరు ఐదర్ స్పెండ్ అయినా చేయండి, సేవింగ్ అన్నా చేయండి, మొత్తానికి మా ఎకానమీని పెంచండి, రొటేషన్ చెయ్యండి అనేది వాళ్ళ మెయిన్ ఉద్దేశం అండి. సో వాళ్ళు ఏదైతే పెట్టారో దానికి తగ్గట్టుగా మనం కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని మెయింటైన్ చేసుకుంటూ మనం మన ఎకానమీకి యూజ్ అయితే బెటర్ గా ఉంటుందండి అనేసి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.